శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీదలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కవరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేతు. మృషా కృత్వా గోత్రస్ఖలనమద వైలక్ష్యనమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే చిరాదంతశల్యం దహనకృతమున్మూలితవతా తులాకోటిక్వాణైః కిలికిలితమైశాన రిపుణా. హిమానీ హంతవ్యం హిమగిరినివాసైకచతురౌ నిశాయాం నిద్రాణం నిశిచరమభాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతిసృజంతౌ సమయినాం సరోజం త్వత్పాదౌ జనని జయతశ్చిత్రమిహ కిం. పదంతే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భిః కఠిన కమఠీ కర్పరతులాం కథం వా పాణిభ్యాం ఉపనయన కాలే పురభిదా యదాదాయన్యస్తం దృశతి దయమానేన మనసా. సుగనకైర్నాకస్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరూణాం దివ్యానాం హసత యువతే చండి చరణౌ ఫలాని స్వస్తేభ్యః కెసలయ కరగ్రేణ దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమన్నాయ దదతౌ. దదానే దీనేభ్యః శ్రియమనిషమాశాను సదృశీం అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందారస్తభక సుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవ కరణచరణై షట్చరణతాం. పదన్యాస క్రీడా పరిచయమివారబ్ధు మనసః స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసా న జహతి అతస్తేషాం శిక్షాం సుభగమణి మంజేర రణితచ్చలాదాచక్షాణం చరణకమలం చారుచరితే గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృతః శివ స్వచ్ఛఛాయ కపట ఘటిత ప్రచ్ఛదపట త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా శరీరీ శృంగారో రస ఇవ దృశాం దోగ్ధి కుతుకం. అరాళాకేశేషు ప్రకృత సరళా మందహసితే శిరీషా వాచిత్తే దృషదుపల శోభా కుచతటే భృశంతన్వీ మధ్యే పృథురసిజారోగ విషయే జగత్రాతుం శంభోర్ జయతి కరుణా కాచిదరుణా. కళంక కస్తూరి రజనికర బింబం జలమయం కళాభిః కర్పూరైః మరకత కరండం నిబిడితం అతస్మద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే పురారాతేరంతఃపురమపి తతస్వచ్చరణయోః సపర్యామర్యాదా తరళకరణానామ సులభా తథా హ్యేతే నీతాః శతమఖముఖాః సిద్ధిమతులాం తవ ద్వారోపాంతస్థితిభిరణిమాద్యాభిరభ్య అమరాః. కళత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః శ్రియో దేవ్యాః కో వా న భవతి పతిః కైరపి ధనైః మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరమే కుజాభ్యామాసంగః కురవకతరోరప్యసులభः. గిరామాహుర్దేవీం ద్రిహిణ గృహిణీమాత్మ ఆగమవిదః
హరే పత్నీం పద్మాం హరసహచరీమద్రితనయాం తురీయా కాపి త్వం దురధిగమ నిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ శరణ నిర్ణేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కదా దత్తే వాణీ ముఖ కమలతాంబూల రసతాం సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో వికరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా చిరంజీవన్నేవ క్షపిత పశుపాశౌ యతికరః పరానందాభిఖ్యం రసయతి రసం త్వత్ భజనవాన్ ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి సుధాసూతేశ్చంద్రోపల జలలవైరర్ఘ్య రచనా స్వకీయైరంభోభిః సలిలనిధి సౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు సీతారామ లక్ష్మణుడు ముగ్గురు అగస్త్యుణ్ణి దర్శించటానికి వెళ్తున్నారు. సప్రవిశ్య ఆశ్రమ పదం లక్ష్మణో రాఘవానుజ అగస్త్య శిష్యమాసాద్య వాక్యమేతదువాచ. రాజా దశరథో నామ జ్యేష్ఠస్తస్య సుతో బలి రామ ప్రాప్తో మునిం ద్రష్టుం భార్యయా సహ సీతయా లక్ష్మణో నామ తస్యాహం భ్రాతా అవరజోహితః అనుకూలశ్చ భక్తశ్చ యది తే శ్రోత్రమాగతః. మీకు తెలిసే ఉంటుంది, నేను ఆ శ్రీరాముడికి అనుజుణ్ణి. శ్రీరాముడు మా వదిన గారు సీతమ్మ వారు కూడా మేము ఆ మహానుభావుడైన తపస్సంపన్నుడైనటువంటి అగస్త్య మహామునిని దర్శించటానికి వచ్చాము. మేము తండ్రి ఆజ్ఞని పాటించి భయంకరమైన ఈ వనాల్లో నివసించటానికి వనవాస వృత్తిని అవలంబించి వచ్చాం. ఇప్పుడు మేము మహర్షి వారిని చూడాలని అనుకుంటున్నాం. మీరు వెళ్ళి వారికి మా రాకని నివేదించండి అని ఆ శిష్యుడు లక్ష్మణుడి మాట విని అలాగే అన్నాడు అని ఆ విషయాన్ని తెలియజేయటానికి అగ్నిహోత్ర గృహానికి వెళ్ళాడు. సప్రవిశ్య మునిశ్రేష్టం తపసా దుష్ప్రదర్శనం కృతాంజలిరువాచేతం రామాగమన మంజస. శ్రీరాముడు అనే ఆయన వచ్చాడు స్వామి అని ఆ అగస్త్య మహర్షితో అతడు విన్నవించాడు. పుత్రౌ దశరథస్యేమౌ రామో లక్ష్మణ ఏవచ. వాళ్ళట దశరథ మహారాజు పుత్రులట, రామ లక్ష్మణులట అమ్మవారితో కలిసి వచ్చారు. తమరిని దర్శించి సేవించాలి అని మన ఆశ్రమానికి వచ్చారు. ఈ పైన తమరు ఎలా ఆజ్ఞాపిస్తే అలాగా జరుగుతుంది. ఆ మాట విన్నాడు శిష్యుడి ద్వారా అగస్త్య మహర్షి. వెంటనే అంటున్నాడు, దిష్ట్యా రామశ్చరస్యాద్య ద్రష్టుం మాం సముపాగతః. నా భాగ్యవశం చేత, దిష్ట్యా అదృష్టం చేత, నా అదృష్టం చేత ఇంతకాలానికి శ్రీరాముడు నా దగ్గరికి, నా ఆశ్రమానికి వచ్చి నన్ను చూడడానికి వచ్చాడు. నేను ఈ రాముడి రాకని మనసులో ఎప్పటి నుంచో కోరుతున్నాను. ఆ తపస్సులో చరితార్థులైన కృతార్థులైనటువంటి మహామునులు అందరూ కూడా వాళ్ళు త్రికాలవేత్తలు కాబట్టి రాముడు వస్తాడనే ఆశిస్తూ ఆ రాముడి కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో శరభంగ మహర్షేమి, సుతీక్ష్ణుడేమి అందరూ కూడా. అలాగే అగస్త్య మహర్షి కూడా ఆ రాముని యొక్క రాక కోసం ఎదురు చూస్తున్నాడు. వెళ్ళి సీతారామ లక్ష్మణుల్ని సగౌరవంగా తీసుకొచ్చి నా దగ్గర ఇక్కడికి నా సమక్షానికి తీసుకురా. ఇంతవరకు నువ్వు ఎందుకని వాళ్ళని తీసుకురాలేదు అని కొంచెం ఆయన తొందరపాటు కూడా చూపించాడు. ఆ విధంగా ఆ ముని చెప్పేసరికి శిష్యుడు ఆ గురువు గారికి కేలుమోడ్చి నమస్కారం చేసి వెళ్ళి లక్ష్మణుడితో ఇలా అంటున్నాడు. ఏమని? తతో నిష్క్రమ్య సంభ్రాంత శిష్యో లక్ష్మణమబ్రవీత్. ఏమంటున్నాడు? కాసౌ రామో మునిన్ ద్రష్టుం ఏతు ప్రవిశతు. ఏమయ్యా, రాముడు అన్నావుగా, ఎక్కడున్నాడు ఆయన? రమ్మను తొందరగా
మా మహర్షుల వారు చూస్తామంటున్నారు. తతో గత్వాశ్రమద్వారం శిష్యేణ సహ లక్ష్మణ దర్శయామాస కాకుస్థం సీతాంచ జనకాత్మజాం. వీళ్ళ ముగ్గురిని వెంట పెట్టుకుని వెళ్ళి ఆ అగస్త్య మహర్షికి చూపించాడు. దర్శయామాస, చూపించాడు. ఆ శిష్యుడు వినయంతో రాముడికి అగస్త్యుని మాటలు చెప్పాడు. యథాన్యాయంగా ఆయన్ని సత్కరించి ఆశ్రమం లోపలికి తీసుకువెళ్ళాడు. అంటే అలా ఆ విధంగా రాముడు సీతా లక్ష్మణ సమేతుడై ప్రశాంతంగా తిరుగాడు లేళ్లతో కూడిన ఆశ్రమంలోకి వెళ్ళాడు. ప్రత్యేకించి చెప్తున్నాడు, ప్రవివేశ తతో రామ సీతయా సహ లక్ష్మణ ప్రశాంత హరిణా కీర్ణం ఆశ్రమం హి అవలోకయన్. ప్రశాంత హరిణా కీర్ణం, ఆయన ఆశ్రమంలో అగస్త్యుని యొక్క ఆశ్రమంలో ప్రశాంతంగా హరిణములు, లేళ్లు ఈ మొదలైనవి చక్కగా అవి సొంత ఇల్లు లాగానే, సొంత నివాసం లాగానే, అటు ఇటు మనుషుల్లాగానే అవి కూడా తిరుగుతున్నాయి. అంటే అవి కూడా లేడికి సహజంగా భయం ఎక్కువ, కానీ అవి నిర్భయంగా తిరుగుతున్నాయి అంటే అక్కడ సత్వగుణం రాజ్యమేలుతోంది. అది ఆ మహర్షి యొక్క తపశ్శక్తికి నిదర్శనం. దీంట్లో నుంచి మనం భావాన్ని గ్రహిస్తే ఏ మనస్సులో అయితే రజస్తమస్సులు అనేవి కంట్లో కలికానికి కూడా ఉండవో, సత్వం సమృద్ధిగా ఉంటుందో, ఒక్కొక్క చోట సత్వం కూడా నిరస్తం అయిపోయి త్రిగుణాతీత స్థితి ఉంటుందో, అక్కడ దైవ చింతనే ఉంటుంది, పరమాత్మ తత్వమే ఉంటుంది అని ఇది సూచన. ప్రవివేశ తతో రామ సీతయా సహ లక్ష్మణ ప్రశాంత హరిణాకేరణం ఆశ్రమం సమవలోకయన్ సతత్ర బ్రహ్మణ స్థానం అగ్రే స్థానం తదైవ చ విష్ణు స్థానం మహేంద్రస్య స్థానం చైవ వివస్వతః. ఆ స్వామివారి ఆశ్రమంలో ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క స్థానం, ఒక్కొక్క జప విధానం, ఒక్కొక్క హోమ విధానం. ఎవరెవరు వాళ్ళు? బ్రహ్మదేవుడి స్థానం, అగ్నిస్థానం, విష్ణు స్థానం, ఇంద్రస్థానం, సూర్యస్థానం, చంద్రస్థానం, భగస్థానం, కుబేర స్థానం, ఇంకా ధాతృస్థానం, విధాతృస్థానం, వాయుస్థానం, తన సర్పరాజు అయిన శేషస్థానం, గాయత్రి స్థానం, ఇంకా వసువుల యొక్క స్థానాలు కూడా. అటువంటివన్నీ వరుణుడి స్థానం, కుమారస్వామి స్థానం, ధర్మస్థానం, ఇవన్నీ దర్శించుకుంటూ ఇదే సంప్రదాయం ఇవాళకి మన దేవాలయాల్లో. దేవాలయాలంటే ఆశ్రమాలే, మున్యాశ్రమాలే. మన దేవాలయాల్లో వివిధ దేవతలకు స్థానాలు కల్పించబడటం మనం చూస్తూనే ఉన్నాగా. అక్కడ స్థల అభావాన్ని బట్టి, స్థల భావాన్ని బట్టి ఎక్కువ తక్కువలే తప్ప ఒక్కొక్క చోట విశేష దేవతల యొక్క విగ్రహాలు, వాళ్ళకి కావలసిన పూజాధికాలు, ఆ హోమం చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ సౌకర్యం, ఇలాంటివి మనకి ఇప్పటికీ ఆలయాల్లో ఉన్నాయి. కాబట్టి వేద ధర్మం ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకి అవిచ్ఛిన్నంగా వస్తూనే ఉన్నది. అది మనం గమనించితే మన అదృష్టం. గమనించలేక ఏదో ఇలాగే తిరుగుతూ ఉంటే అది అజ్ఞానానికి గుర్తవుతుంది. అప్పుడు అగస్త్య మహర్షిని రాముడు వెళ్ళి దర్శించాడు. అబ్రవీద్వచనం వీరో లక్ష్మణం లక్ష్మీవర్ధనం. లక్ష్మణుడితో అంటున్నాడు. ఎవరు? శ్రీరాముడు. ఏష లక్ష్మణ నిష్క్రామత్యగస్త్యో భగవాన్ ఋషి. ఇదిగో నిష్క్రామత్యగస్తో భగవాన్ ఋషి వస్తున్నాడు. ఆయనే లేచి ఈయనకి ఎదురు వస్తున్నాడు. ఔదార్యేణావగచ్చామి నిధానం తపసామిమం. తపసాం నిధానం, తపస్సులకి ఈయన నిధి. తపస్సులకి నిధి. ఈయన చెయ్యని తపస్సు అంటూ లేదు. తపస్సు ఒకటే కదా ఉంటుంది. అదిగో పైన అనేక దేవతా స్థానాలు ఉన్నాయి కదా, ఆ స్థానాల్లో కూడా ఆయన తపస్సు చేస్తాడు. అంటే అర్థం ఆయన తపస్సు పరిపూర్ణం. అటువంటి మహానుభావుడు ఎదురు వస్తున్నాడు. చూడు. ఏవముక్త్వా మహాబాహు అగస్యం సూర్యవర్చసం
అగస్త్యుడు ఎలా ఉన్నాడు? సూర్యవర్చసం, సూర్యుడి వలె దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు, దగదగలాడిపోతున్నాడు, మెరిసిపోతున్నాడు. బ్రహ్మ తేజస్సుతో ఆయన చూసే వాళ్ళ కళ్ళకి మిరుమిట్లు కలుపుతూ ఆ తేజం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. అటువంటి తేజస్సునే బ్రహ్మ తేజం అంటారు. ఇది మనకి లోకంలో అటువంటి బ్రహ్మవేత్తలైన మహానుభావుల్ని దర్శించినప్పుడు వారి ముఖాల్లో కానీ వారి శరీరంలో కానీ ఒకానొక విశేషమైన సామాన్య వ్యతిరిక్తమైన కాంతి విశేషం వారి ముఖాల్లో కనిపిస్తూ ఉంటుంది. అదే బ్రహ్మతేజం. అది మనం గుర్తించగలిగిన నేర్పు మనకి ఉండాలి. అదే చెప్తున్నాడు. ఏవముక్త్వా మహాబాహు అగస్యం సూర్యవర్చసం జగ్రాహ పరమ ప్రీత తస్య పాదౌ పరంతప. వెళ్ళి అగస్త్య మహర్షి యొక్క పాదాల మీద పడ్డాడు. అదే సుతీక్ష్ణ మహర్షి వచ్చి రాముడిని కౌగిలించుకున్నాడు. రాముడు కూడా ఆయన్నే కౌగిలించుకున్నాడు. కానీ ఇక్కడేం జరుగుతోంది? రాముడు వెళ్ళి అగస్త్యుని యొక్క పాదాల మీద పడ్డాడు. ఏవముక్త్వా మహాబాహు అగస్త్యం సూర్యవర్చసం జగ్రాహ పరమ ప్రీత తస్య పాదౌ పరంతప. అభివాద్యతు ధర్మాత్మా తస్థౌ రామ కృత అంజలి సీతయా సహ వైదేహ్య తదా రామ సలక్ష్మణ. అంజలి ఘటించి దోయిలి ఘటించి నమస్కారం చేసి అక్కడ ఆయనకి ప్రణమిల్లి నిలబడ్డాడు. వినయంతో చేతులు కట్టుకుని నిలబడ్డాడు శ్రీరాముడు అంతటి పరమాత్మ కూడా. ప్రతి జగ్రాహ కాకుస్థం, ఆయన కూడా ఈయన్ని ఆహ్వానించి గౌరవించి రమ్మని పలికాడు. కాకుస్థం అర్చయిత్వా ఆసన ఉదకై కుశల ప్రశ్న ముక్త్వా హ్యాస్యతామితి చబ్రవీత్. కుశల ప్రశ్నలు వేసి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కూర్చోండి అని ఆయనకి ఆసనం చూపించాడు. అగ్నిం హుత్వా ప్రదాయ అర్ఘ్యం అతిథీన్ ప్రతిపూజ్య చ వానప్రస్థేణ ధర్మేణ సతేషాం భోజనం దదౌ. వైశ్వదేవ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఆయన వైశ్వదేవం అనేటటువంటి ఆ అగ్ని కార్యాన్ని నిర్వహించాడు. అతిథుల్ని అర్ఘ్యాదులతో పూజించాడు. వానప్రస్థ ధర్మాన్ని అనుసరించి వాళ్ళకి కందమూలాది రూపమైనటువంటి భోజనాన్ని కూడా ఆహారాన్ని కూడా ఇచ్చాడు. ఆ అగస్త్యుడికి ధర్మం బాగా తెలుసును. అందుచేత తాను ముందు కూర్చున్నాడు, తర్వాత శ్రీరాముడిని కూర్చోమని అన్నాడు. ఏమిటి ఆ ధర్మము అంటే, తాను తపస్సంపన్నుడు కాబట్టి తన పట్ల శ్రీరాముడు వినయ విధేయతలు భక్తి శ్రద్ధలు చూపుతున్నాడు కాబట్టి తను కూర్చోకుండా ఆయన కూర్చోడు కాబట్టి ముందు తాను కూర్చుని తర్వాత శ్రీరాముడిని కూర్చోమని అన్నాడు. అగ్నిం హుత్వా ప్రదాయ అర్ఘ్యం అతిథిం ప్రతి పూజయేత్ అన్యథా కలు కాకుస్థ తపస్వి సముదాచరన్. ముందు అర్ఘ్యం ఇచ్చాలి, అర్ఘ్యపాద్యాలు ఇచ్చిన తర్వాత కదా అతిథితో మాట్లాడాలి. అలాగే చేస్తున్నానయ్యా. రాజా సర్వలోకస్య సర్వస్య చ లోకస్య ధర్మచారి మహారథ. ఓ శ్రీరామచంద్ర, నువ్వు ఈ లోకానికంతటికీ మహారాజువి, ధర్మచారి, నువ్వు ధర్మవర్తనుడివి, ధర్మంలోనే సంచరించేవాడివి. పూజనీయశ్చ మాన్యశ్చ భవాన్ ప్రాప్త ప్రియ అతిథి. నాకింతకాలానికి ప్రియమైన అతిథివి నువ్వు వచ్చావు. నువ్వు పూజనీయుడివి, మాన్యుడివి, అటువంటి వాడివి, నాకు ధర్మచారివి వచ్చావు. ఏవముక్త్వా ఫలైర్మూలై పుష్పైరన్యైశ్చ రాఘవం పూజయిత్వా యథా కామం పునరేవ తతో బ్రవీతు. మళ్ళీ ఆయనకి సత్కారాలు చేసి ఇప్పుడు అంటున్నాడు. ఇదం దివ్యం మహచ్చాపం హేమరత్న విభూషితం వైష్ణవం పురుష వ్యాఘ్ర నిర్మితం విశ్వకర్మణ. ఇది వైష్ణవమైన ధనస్సు అంటే విష్ణు తేజం నిండి నివిరీకృతమైనటువంటి ధనస్సు. ఇంతకు ముందు సీతా స్వయంవరంలో శివ ధనస్సు, దాంట్లో శివ తేజస్సు ఉన్నది, ఇందులో విష్ణు తేజస్సు ఉన్నది. దీనిని విష్ణువు ఉపయోగించాడు, దానిని శివుడు ఉపయోగించాడు. ఇక్కడ శివ విష్ణు భేదంతో ఉన్నటువంటి ఈ ధనుస్సుల భేదం అని మాటే తప్ప నిజానికి
అద్వైతం ఏం చెప్తుంది? శివ విష్ణు తేజం ఒకటే, ఒకే తేజం అక్కడ శివ రూపంగా, ఇక్కడ విష్ణు రూపంగా కథని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి నిర్వహించవలసినటువంటి కర్తవ్య పరాయణత్వాన్ని బట్టి ఆ తేజానికి అక్కడ ఆ పేరు, ఇక్కడ ఈ పేరు అని మనం సర్దుకుంటే అద్భుతమైనటువంటి సమన్వయం కుదురుతుంది. దీంట్లో విభేదించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, రెండు ఒకటే. అసలు ఉన్నది ఒకే తత్వం అని చెప్తున్నప్పుడు మరొకటి లేదు, ఆభరణాలు ఏవి లేవు. లేవు అంటే ఉన్నాయి కదండి, ఉన్నాయి ఆభాస. నువ్వు ఉన్నాయనుకుంటే ఉన్నాయి, లేవు అనుకుంటే లేవు. ఉన్నాయనుకున్న దృష్టితో చూస్తే ద్వైత దృష్టి, ఆభరణాలు ఎక్కడ ఉన్నాయి, ఇది బంగారమే అని దృష్టితో చూస్తే అద్వైత దృష్టి. ఇంతే, ఒక్కటే ముక్క చిన్న మాట, దృష్టి భేదం. ఆ దృష్టి భేదం కలగనంత వరకు సాధనలో అయోమయ స్థితే తప్ప వేరే పద్ధతి ఏది ఉండదు. మరి ఏ భేదం కలగాలనుకుంటున్నాం? దృష్టిలో భేదం కలగాలి. ఇది మొదటి నుంచి మనం ఖచ్చితంగా విడిచిపెట్టకుండా ఇదే అర్థాన్ని, ఇదే భావాన్ని మనం సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పుకుంటున్నాం. దృష్టి భేదం కావాలి. నీ చూపులో స్పష్టత ఉండాలి. నువ్వు ఏ దృష్టితో చూడాలో ఆ ఆలోచన నీ మనసులో బాగా స్థిరపడి ఆ ఆలోచనతోటే నువ్వు ఈ లోకాన్ని, పరమాత్మ స్వరూపాన్ని, నిన్ను, సమస్తాన్ని ఆ దృష్టితో చూసుకోవాలి. అప్పుడు నీకు స్పష్టంగా ఏం చెయ్యాలో, ఏం చూడాలో, ఏది తత్వమో, ఏది నిజమో సత్యమో, ఏది ఆభాసో, ఏది రజ్జువో, ఏది సర్పమో స్పష్టంగా తెలియదు. ఆ దృష్టి తెలియనంత వరకు అంతా అయోమయమే. ఏది ఎందుకు చెప్తున్నారో తెలియదు, ఈ ఉపనిషత్తు ఎందుకోసం వచ్చిందో తెలియదు, అర్థం కాదు. ఉపనిషత్తు వాంగ్మయం అర్థం కావాలి అంటే ముందు మొట్టమొదటగా ఒక్క మాట తెలిసి తీరాలి. అది ఏమిటి అంటే ఉన్నది ఒకే తత్వం, రెండవ తత్వం లేదు. ఈ ఆలోచన గట్టిగా దృఢపడితే మనస్సులో, అప్పుడు నీకు యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి, అంతా నీకు అసలు తేటతలం అయిపోయి అర్థమైపోతుంది. అప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మనస్సు ప్రశాంతంగా ఉంటుందో నీ దారి నీకు స్పష్టంగా కనిపిస్తుంది. నీ దారి నీకు స్పష్టంగా కనిపిస్తున్న కొద్దీ నీ సాధన ముందుకెడుతుంది. నీ సాధన ఈ జన్మలోనే ఎంతవరకు చేరుకోవాలో స్థితికి, ఆ స్థితికి తప్పనిసరిగా చేరుకుంటుంది. ఈ దృష్టితోటే మనం రామాయణం అధ్యయనం చేస్తున్నాం తప్ప వేరే దృష్టిగా, ఈ దృష్టి కంటే మించిన దృష్టి మరొకటి లేదు. ఇదే దృష్టి, సమన్వయ దృష్టి. ఇటు లోకాన్ని, అటు పరమాత్మ తత్వాన్ని సమన్వయం చేసుకుని చూడగలిగిన దృష్టి అంటే ఇదే. ఇది అర్థం చేసుకుంటే మన జన్మలు ధన్యం అయినట్లే. అదే చెప్తున్నాడు ఆయన. ఇదం దివ్యం మహచాపం హేమరత్న విభూషితం వైష్ణవం. ఈ దివ్య చాపం బంగారంతో, రత్నాలతో పొదగబడి ఉన్నటువంటి విల్లు. ఇది వైష్ణవమైన ధనస్సు, నిర్మితం విశ్వకర్మణ. శైవ ధనస్సు, వైష్ణవ ధనస్సు అనుకున్నాం కదా. వైష్ణవ ధనస్సు అంటే విష్ణువే పరమ తత్వము అని విష్ణువుని ఆలంబనంగా చేసుకుని పరతత్వాన్ని ఉపాసించటం కానీ, యోగాభ్యాసం ద్వారా సాధించటం కానీ, నిధిధ్యాసనం ద్వారా పొందటం కానీ చెయ్యాలి. అప్పుడు తత్వాలన్నీ అందులో ఐక్యమవుతాయి. అలా కాదు, మరొకళ్ళు కొందరు వేరే వాళ్ళు ఈ శివతత్వమే మొత్తం సమస్తం అని భావిస్తారు. అందులో అలా భావించి ఆ నిధిధ్యాసన బలిష్టమైన కొద్దీ అందులో మిగిలిన తత్వాలన్నీ ఐక్యమవుతాయి. మొత్తానికి అన్ని తత్వాలు ఐక్యమయ్యేది, నదులన్నీ కలిసేది సముద్రంలో. ఈ ప్రపంచంలో ఉన్న వైవిధ్యం అంతా విలీనమైపోయి ఏకంగా ఒక్కటిగా మిగిలేది అద్వైత తత్వమే, పరమాత్మ తత్వమే. అది నాలో ఉంది, నేనే అది. ఇది మీరు మరీ గర్వం కాదు, యథార్థం అది.
ఆ తత్వం నేనే అంటే నేను అనుకునేటటువంటి నేను కాదు, నేను కాని నేను. అక్కడ చాలా వ్యాఖ్యానం ఉంది, చాలా ఉపనిషత్ వాంగ్మయం అర్థం చేసుకోవాల్సింది ఉంటుంది. అమోఘ సూర్య సంకాశో బ్రహ్మదత్తశరోత్తమ దత్తో మమ మహేంద్రేణ తూణీచ అక్షయ సాయకౌ సంపూర్ణౌ నిశితైర్బాణై జ్వలద్భిరివ పావకై మహారజత కోశోయం అశిర్హేమ విభూషిత. ఇది హేమ విభూషితమైనటువంటి మహారజత కోశం కలిగిన అసి. మహారజతం అంటే బంగారమే, బంగారంతో చేయబడిన ఆ కోశము, తర్వాత బంగారంతో అలంకరింపబడిన పిడి కలిగినటువంటి ఇది అసి. అనేన ధరుషా రామ అత్వా సంఖ్యే మహాసురాన్నో ఆజహార శ్రియం దీప్తాం పురా విష్ణుర్దివౌకసాం. విష్ణువు ఈ ధనుస్సుతోటే దేవత రాక్షసుల్ని జయించాడు అంటే అర్థం ఏమిటి? స్పష్టంగా తెలుస్తోంది. మీరు విష్ణు తత్వాన్నే సంపూర్ణంగా భావించండి, ఆ తత్వమే మీకు మిమ్మల్ని పరమాత్మ తత్వంలోకి చేరుస్తుంది. తద్ధనుస్తౌ చ తూణీరౌ శరం ఖడ్గం చ మానద జయాయ ప్రతిగృహ్ణేష్వ వజ్రం వజ్రధరో యథా. అది మళ్ళీ ఆ ధనుస్సు ఇంతకాలం నా దగ్గర ఉంది, దీనిని నువ్వు గ్రహించు. ఇప్పుడు మళ్ళీ ఈ ధనుస్సుని గ్రహించి దానితో శత్రు సంహారం చేయగలిగిన శక్తి ఒక శ్రీ మహావిష్ణువుకే ఉంటుంది. అది నీకు ఇస్తున్నాను అంటే అర్థం ఏమిటి? నువ్వే మహావిష్ణువువి అని చెప్పటం. అది ఆయన ఏం చేశాడు? ఏవముక్త్వా మహాతేజాః సమస్తం తద్వరాయుధం దత్వా రామాయ భగవాన్ అగస్త్య పునరబ్రవీతు. రాముడికి దాన్ని సమర్పించాడు. మళ్ళీ ఇంకొక మాట అంటున్నాడు, రామ ప్రీతోస్మి భద్రంతే పరితుష్టోస్మి లక్ష్మణ. ఆయనకి ఆనందం పట్టలేకపోతున్నాడు. రామా, నిన్ను చూసి నేను ఆనందిస్తున్నానయ్యా, లక్ష్మణ నిన్ను చూసి నేను సంతోషిస్తున్నానయ్యా. అభివాదయితుం యన్మాం ప్రాప్తౌస్థ. మీరు నా దగ్గరికి నన్ను అభివాదనం చేయడానికి మీరు వచ్చారంటే నాకు ఎంత ఆనందంగా ఉంది. ఇన్నేళ్ళయింది, ఈ మధ్యకాలంలో వచ్చారా? ఇన్నేళ్లకి మీరు వనవాసానికి వచ్చిన ఇన్నేళ్లకి ఇప్పుడు వచ్చారు మీరు. సహసీతయా, అమ్మవారు నువ్వు కూడా వచ్చావమ్మా. అధ్వశ్రమేణ వాం ఖేదో బాధతే. మిమ్మల్ని అధ్వశ్రమేణ ప్రచురశ్రమ బాధతే. ఈ మార్గాయాసం వల్ల మీరు చాలా బాధింపబడుతున్నారు. వ్యక్తం ఉత్కంఠతే చాపి మైథిలి జనక ఆత్మజ. ఈ అమ్మవారు కూడా ఇదిగో ఆవిడ పడుతున్నటువంటి ఈ మార్గాయాసం వలన కలిగిన శ్రమ స్పష్టంగా అర్థమవుతోంది కదా. ఏషాహి సుకుమారీచ దుఃఖైశ్చ న విమానిత. ఈవిడ అసలు దుఃఖాలతో ఎప్పుడు ఏనాడు దుఃఖాలు పొందినటువంటిది కాదు. మహారాజు కుమార్తె, ఒక మహారాజు గారికి కోడలు. ఈవిడ సుకుమారి. ప్రాజ్య దోషం వనం ప్రాప్త భర్తృస్నేహ ప్రచోదిత. భర్త మీద ఉన్నటువంటి స్నేహం గాని, భర్త మీద ఉన్న గౌరవంతో గాని ఈవిడ ప్రాజ్య దోషమైన అనేక దోషాలకి నిలయమైనటువంటి వరం ప్రాప్త, అడవికి వచ్చింది. అమ్మవారు రాకపోతే ఎవరు వస్తారు? అనేక దోషాలున్న అడవికి ఎందుకు వచ్చింది అమ్మవారు? ఆ అనేక దోషాలని పోగొట్టడానికే. ఈ మాట మనం చెప్పుకోవాలి. వాల్మీకి అలా ఒక మాట చెప్పి వదిలేస్తాడంతే. అనేక దోషాలున్న వనానికి ఆవిడ ఎందుకు వస్తుంది? ఈ దోషాలని పోగొట్టాల్సిన బాధ్యత ఆవిడ మీద ఉంది. అందుకని ఆమె ఈ వనానికి వచ్చిందంటున్నాడు. యథైషా రమతే రామ ఇహ సీత తథా కురు. ఈ సీత ఏషా సీత యథా ఇహ రమతే. ఇక్కడ ఆవిడ ఏ విధంగా ఉంటే ఆనందంగా ఉంటుందో త్వం తథా కురు, నువ్వు అలా చేయవయ్యా. నీ పనేమిటి తెలుసా? అమ్మవారికి ఏ విషయం ఆనందం కలిగిస్తుందంటే నువ్వు ఆ విషయానికి అనుకూలంగా కావలసినటువంటి పరిస్థితులను కల్పించడమే. నీకు అమ్మవారి యొక్క ఆనందమే ప్రధానం. ఆవిడ ఏది కోరితే అది ఇవ్వాలి. ఇది ఎంతో ముందు చూపుతో చెప్తున్న మాట.
అగస్త్యుడు ఖచ్చితంగా శాసిస్తున్నాడు. రేపొద్దున అమ్మవారు ఆ మాయలేడిని చూసి నాకు అది కావాలి తీసుకురా, నేను వెళ్ళను, అది వద్దు, నువ్వు ఏమైనా సరే నేను తీసుకురాను, నువ్వు అది దాన్ని నువ్వు అడగటానికి వీల్లేదు అని రాముడు అంటే రామాయణం ఏమవుతుంది? అలా అనడు. అనద్దని ముందు ఇక్కడ అగస్త్యుడు శ్రీరాముడికి ముందు సూచన ఇచ్చేశాడు, ఆదేశం జారీ చేసేసాడు. అమ్మవారు ఏ విధంగా అయితే మరి అమ్మవారు ఏ విధంగా ఆనందిస్తే అంటే అందులో సాధ్యం ఉంటుంది, అసాధ్యం ఉంటుంది. ఇవన్నీ చూడకుండా ఎలాగండి అంటావా? అవన్నీ చూడాల్సిన పని లేదు. ఆవిడ ధర్మజ్ఞురాలు, ధర్మ సంచారిణి. ఆవిడ ఆ అమ్మవారు అడిగిన విషయం వల్ల జరిగి తీరవలసిందే. ఇది ఖచ్చితంగా అగస్త్య మహర్షి చేత వైష్ణవం ధనుస్సు ఇచ్చాడు. అమ్మవారిని ఆనందపరుచు అంటున్నాడు. స్పష్టంగా భావి కథ మనకి ఇక్కడ అర్థమైపోవటం లేదా? అంటే ఏదో ఒక మహత్కార్యం శ్రీరాముని వలన జరగబోతున్నది, ఏదో ఒక లోకోపకారకమైనటువంటి మహత్కృత్యం ఇక్కడ జరగబోతున్నది, దాంట్లో నిమిత్తం అమ్మవారు కాబోతున్నది అనే ధ్వని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కదా. యథైషా రమతే రామ ఇహ సీత తదా గురు దుష్కరం కృతవత్యేషావనే త్వామనుగచ్చది. ఎందుకు అలా చేయమని నేను చెప్తున్నాను తెలుసా? అంత కష్టపడి నగరంలో ఉండకుండా నీతో ఎందుకు వచ్చిందయ్యా వనాలకి? అంత కష్టాలని భరించి వనాలకు వస్తే నువ్వు ఆవిడ మాట కాదంటే అదేం న్యాయం? అది ఏమి నీ యొక్క సామర్థ్యం కాదు. కాబట్టి ఆమె నీ వెంట దుష్కరమైనటువంటి చొరటానికి వీలైనటువంటి అడవుల్లోకి ఎంత బాధలు భరించి వచ్చింది అంటే నువ్వు ఆమె చెప్పిన మాటల్లా వినవలసిందే, ఇందులో అనుమానం లేదు అని అలా చెప్పాడా? విను నాయనా అని చెప్తున్నాడు. పెద్దలు చెప్పిన మాట మామూలుగా చెప్పినా అది శిలాశాసనమే. ఏషాహి ప్రకృతి స్త్రీణాం ఆ సృష్టే రఘునందన సమస్తం అనురంజంతి విషమస్తం త్యజంతి చ. ఇందాక అలా కాదండి అగస్త్య మహర్షి గారు, మరి ఆవిడ ఏం అడుగుతుందో ఏమిటో మీరు నేను ముందే మాట ఇచ్చేస్తే ఇలాంటి మనకడ వెనకటి కథలో చూశాం అంటే, అవునయ్యా, లోకంలో స్త్రీల స్వభావం ఎలా ఉంటుందో చెప్పమంటావా? భర్త సమస్తుడైతే అనురంజంతి, అదే భర్త విషమస్తుడైతే నా అనురంజంతి చేజంతి చ, విడిచిపెట్టేస్తారు కూడా. అటువంటి భయం ఏమీ అక్కర్లేదు, అమ్మవారు నేను విడిచిపెట్టదు. ఎందుకని మీరిద్దరు అనన్య రాఘవేణాహం అన్నదిగా, రాఘవుడు వేరు తాను వేరు కాదు, ఇద్దరు ఒకటే. కాబట్టి ఆవిడ విడిచిపెట్టే ప్రశ్న ఉండదు. శతహృదానాం లోలత్వం శస్త్రాణం తీక్ష్ణతాం తథా గరుడా నిలయో శైగ్రియం అనుగచ్చంతి యో. స్త్రీ స్వభావాన్ని స్పష్టంగా చెప్తున్నాడు వాల్మీకి ఇక్కడ అమ్మవారి యొక్క ఆ వంక పెట్టి. నిజానికి ఇవి అమ్మవారిలో ఉన్నాయా? లేవు. కానీ ఎందుకు చెప్తున్నాడు? మాట వచ్చింది కాబట్టి లోకంలో మిగతా వాళ్ళ సంగతి ఉన్నారు ఇలాంటి స్త్రీలు. ఇంతకు ముందు మనం చూశాం కూడా, ఇక ముందు కూడా చూస్తాం. కాబట్టి ఏమేమి లక్షణాలు ఉంటాయి? శతహృదానాంలో లత్వం, వాళ్ళ బుద్ధి చంచలంగా ఉంటుంది. దేని వలె చంచలంగా? మెరుపు తీగలాగా చంచలంగా ఉంటుంది. శస్త్రాణం తీక్ష్ణతాం తథా, ఆయుధాలు ఎంత తీక్షణంగా ఉంటాయో వాళ్ళ మాటలు. గరుడ నిలయో శైగ్రియం, శీఘ్రత్వం. గరుత్మంతుడు ఎంత శీఘ్రమో వీళ్ళంత శీఘ్రంగా సంచరిస్తారు, ముందు కదులుతారు. అలాగే వాయు వేగంతో వెళ్తూ ఉంటారు ఒక్కోసారి. ఇయంతు భవతో భార్య దోషైరే తైర్వివర్జిత. ఏమిటి ఇవన్నీ చెప్తున్నాడంటే, కాదులే, సీతమ్మ వారిలో ఇలాంటి దోషాలు ఏమీ లేవు, ఆవిడ ఈ దోషాల చేత వివర్జిత, దోషాలు లేనిది. శ్లాఘ్యాచ వ్యపదేశ్యాచ, ఆవిడ మెచ్చుకొనదగింది, పైగా వ్యపదేశ్య, పేర్కొనదగింది. ఎవరిలో అంటే పతివ్రత. యథా దేవి అరుంధతి, అరుంధతి మాట ఇక్కడ చెప్తున్నాడు ఆయన. యథా దేవి అరుంధతి, అరుంధతి దేవిలాగా ఈవిడ పతివ్రతల్లో
అలంకృతోయం దేశస్య యత్ర సౌమిత్రిణా సహ వైదేహ్యా చానయా రామ వత్స్యసి త్వమరిందమా. ఈయన అంటున్నాడు ఇప్పుడు అగస్త్య మహర్షి, స్వామి రామచంద్ర, నువ్వు ఇక్కడే ఉండిపో, లక్ష్మణుడితోనూ అమ్మవారితోనూ కలిసి ఇక్కడ వశ్యసి త్వమిహ, ఇక్కడ నివసించు, చాలా బాగుంటుంది ప్రదేశం, మేము ఉంటున్నాం కదా. ఏవ ముక్త మునినా రాఘవ సంయుతాంజలికి. ఆ మాట విని రాముడు మళ్ళీ ఒకసారి నమస్కారం చేసి ఉవాచ ప్రశ్రితం వాక్యం ఋషిం దీప్తమివానలం. ఆ ఋషి అగ్నివలే ఆయన వెలిగిపోతున్నాడు. అటువంటి మహర్షిని చూసి అంటున్నాడు, ధన్యోస్మి అనుగృహీతోస్మి యస్య మే ముని పుంగవ. నా మీద నీవు చూపించినటువంటి నిర్వ్యాజమైన ఆ దయకి ఇక్కడ ఉండమని నన్ను అన్నందుకు నేను ధన్యుణ్ణి, కృతజ్ఞోస్మి అనుగృహీతోస్మి. గుణై సభ్రాతృభార్యస్య వరద పరితుష్యతి. నీవు సంతోషించటం చేత నేను ధన్యుణ్ణయ్యాను, అనుగ్రహింపబడ్డాను. ఎందుకని? నా భార్య గుణాలకి, నా గుణాలకి నువ్వు, నా సోదరుడి గుణాలకి కూడా వరప్రదుడివి, మమ్మల్ని అందరినీ నువ్వు ప్రశంసించావు కాబట్టి. కింటు వ్యాదిశ మే దేశం సోదకం బహుకాననం. ఇంతకు ముందేగా ఆయుధాన్ని ఇచ్చాడు, వైష్ణవ ధనస్సు ఇచ్చాడు, అమ్మవారు కోరింది చేయమని చెబుతున్నాడు, మళ్ళీ ఇక్కడ ఉండమంటాడు. ఇక్కడుంటే ఎందుకు వీటి వల్ల ప్రయోజనం? ఇక్కడుంటే ఏ తపశ్శక్తి ఈ ప్రదేశాన్ని రక్షిస్తోంది? అగస్త్య తపశ్శక్తి. ఆయన ఇందులో ఉండిపోతే అంతే. కాబట్టి రాముడు ఉచిత అనుచితజ్ఞుడు, ఇక్కడ ఉండకూడదు. ఈ ధనుస్సు తాను గ్రహిస్తున్నాడంటే ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఈ ధనుస్సు ఎక్కడ ఉపయోగింపబడాలో అక్కడికి వెళ్ళాలి. ఎక్కడైతే అమ్మవారు కోరికలు కోరుతుందో అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఆవిడ కోరికకు అనుకూలంగా ఈ ధనుస్సుని, ఈ ఖడ్గాన్ని ప్రయోగించాలి. కింటు వ్యాదిశమే దేశం సోదకం బహుకాననం యత్ర ఆశ్రమ పదం కృత్వా వసేయం నిరతస్సుకం. మేము అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుంటాం స్వామి, ఆ ప్రదేశం మీరు చెప్పండి. తతోబ్రవీత్ మునిశ్రేష్ఠ శ్రుత్వా రామస్య తద్వచ. రాముడు మాటలు విని అప్పుడు అగస్త్యుడు, ఓహో నేను ఇక్కడ ఉండమన్నాను కదా, నువ్వు వెళ్తానంటున్నావు కదా, సరే అయితే నాకేం అభ్యంతరం లేదు. జాత్వా ముహూర్తం, ఒక్క క్షణం ఆలోచించాడు. ధర్మాత్మ ధీరో ధీరతరం వచ. ధీరతరమైనటువంటి మాట ధీరుడైన అగస్త్య మహర్షి చెప్తున్నాడు. ఇతః ద్వియోజనే తాత బహుమూల ఫల ఉదక. ఇక్కడి నుంచి 2 యోజనాల దూరంలో దేశో బహుమృగ శ్రీమాన్ పంచవటి అభివిశ్రుత. పంచవటి అనేటటువంటి ఒక ప్రదేశం ఇక్కడి నుంచి 2 యోజనాల దూరంలో ఉన్నది. అక్కడ చక్కగా మూలాలు, కందమూలాలు, పళ్ళు, ఫలాలు అన్ని దొరుకుతాయి. ఉదక, చక్కగా తీయటి ఆస్వాదనీయమైన స్వాదు నీరు నీకు అక్కడ మానవులు ఉండటానికి కావలసిన అనుకూల పరిస్థితులన్నీ ఉంటాయి. బహుమృగ, చక్కగా అక్కడ లేళ్ళు, దుప్పులు మొదలైన జంతువులు కూడా ఉంటాయి. తత్ర గత్వా ఆశ్రమ పదం కృత్వా సౌమిత్రిణా సహ. లక్ష్మణుడితో కూడా అక్కడికి వెళ్ళు. సౌమిత్రి అనే పేరు ఇక్కడ ఉపయోగించడం అర్థం ఏమిటంటే సౌమిత్రుడికి కావలసినటువంటి పర్ణశాలని నిర్మిస్తాడులే అని ఆయనకి తెలుసును. ఆ ఆలోచనతో ఆయన ఆ మాట చెప్పాడు కూడా. రహస్యసేత్వం పితుర్వాక్యం యథోక్తమనుపాలయన్. మీ తండ్రి యొక్క ఆజ్ఞా పరిపాలన చేస్తూ నువ్వు ఆ పంచవటిలో హాయిగా సుఖంగా ఉండగలవు. కాలోయం గత భూయిష్ట. నీ 14 సంవత్సరాల వనవాసం కదా, గత భూయిష్ట. భూయిష్టం అధిక భాగం గతం అయిపోయింది, ఇంకా ఎక్కువ కాలం లేదు. అంటే ఇప్పటిదాకా సాదాసీదాగా ఏ విధమైనటువంటి అల్లకల్లోలాలు లేకుండా కాలం చక్కగా గడిచింది. ఇక ఉంది అసలు కాలం. అసలు రామాయణం రక్తి కట్టేది ఇక్కడ. అంటే జీవుడు తాను సాధించవలసినటువంటి
సాధన. ఇక నుంచి ఇటువంటి పరిస్థితులు ఏర్పడితే ఇంత పూర్వజ్ఞానం సంపాదించుకున్న తర్వాత జీవుడు ఏం చేయాలి అంటే తన యొక్క ఆ ఆ దీక్షా విధానాన్ని ఇంకా బాగా పెంచుకోవాలి. ఎక్కడ ఎంత పెంచుకోవాలి? ఈ జన్మలోనే తాను మోక్షాన్ని పొందాలి అన్నంతటి తీవ్రమైన కోరికతో అతడు ముందుకు వెళ్ళాలి అని సూచన. అదే అంటున్నాడు, కాలోయం గత భూయిష్ట యః కాలస్తవ రాఘవ సమయోయో నరేంద్రేణ కృతో దశరథేనతే. దశరథ మహారాజు నీకు చెప్పినటువంటి 14 సంవత్సరాల అరణ్యవాస కాలంలో చాలా కాలం అయిపోయింది. తీర్ణ ప్రతిజ్ఞ కాకుస్థ సుఖం రాజ్యే నివత్స్యసి. ఇంకా కొద్ది కాలమే ఉంది కదా, ఇది కూడా జరిగిపోతుంది. నువ్వు తీర్ణ ప్రతిజ్ఞని తీర్ణ దాటివేసి, అంటే నువ్వు చేసిన ప్రతిజ్ఞని సంపూర్ణంగా నెరవేర్చుకుని సుఖం రాజ్యే నివత్స్యసి, మళ్ళీ వెళ్ళి తిరిగి హాయిగా రాజ్యంలో ఉండగలవు. ఇది భవిష్యత్తుని జరగబోయేదాన్ని మహర్షి చెప్తున్నాడంటే ఆయన మాట తప్పనిసరిగా జరిగి తీరుతుంది. అది వాళ్ళు సిద్ధవాక్కులు, వశ్యవాక్కులు. ఆ విధంగా వాళ్ళు చెప్తే అటువంటి వాళ్ళు మన ఇప్పటికీ ఉంటారు, ఎప్పుడూ ఉంటారు అటువంటి సిద్ధపురుషులు, సిద్ధవాకులు. అయితే మనని చూస్తే మన యొక్క భవిష్యత్ ఏమిటో, మనకు జరగబోయేది ఏమిటో, ఒకవేళ మనకి ఏదైనా శుభం జరగబోతూ అంటే అది వారి ముఖత వస్తుంది. అది మన అదృష్టంగా మనం భావించాలి. అందులో ఏ విధమైనటువంటి ఆ చెప్పిన ఆయన మీద న్యూనతాభావం కానీ గర్వభావం కానీ ఇలాంటివి ఉండకూడదు. అది ఒక యోగం, పెద్దలు చెప్పడం ఒక యోగం. ఆ చెప్పిన దాన్ని మనం గ్రహించి దానిని మనం సంతృప్తి పరకరంగా ముందుకు సాగటం అది ఇంకొక యోగం. సరే, ఇటువంటి భావనలు మనకి రామాయణంలో అడుగడుగున ప్రతి పదంలోనూ, ప్రతి విశేషణంలోను, ప్రతి సంబోధనలోనూ కలుగుతూనే ఉంటాయి. తీర్ణ ప్రతిజ్ఞ కాకుస్థ సుఖం రాజ్యే నివత్స్యసి ధన్యస్తే జనకో రాఘవ రామ సరాజార్ రఘునందన యస్త్వయా జ్యేష్ఠపుత్రేణ యయాతిరివతారిత. నువ్వు జ్యేష్ఠపుత్రుడుగా పుట్టి ఆయన అదృష్టమయ్యా. అందుకే దశరథుణ్ణి అన్ని ఆయనలో కొంత ఇదేది పుత్ర వ్యామోహం లాంటివి ఉన్నా కూడా దశరథుణ్ణే తన తండ్రిగా ఆయన ఎంచుకోవటానికి కారణం దశరథుణ్ణి శ్రీ మహావిష్ణువు తండ్రిగా ఎంచుకోవటాన్ని ఇక్కడ అగస్త్య మహర్షి దాన్ని సంభావిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు, దాన్ని అవునని సమర్థిస్తున్నాడు. ధన్యస్తే జనకో రామ సరాజా రఘునందన యస్త్వయా జ్యేష్ఠపుత్రేణ యయాతిరివతారిత. అది యయాతి ఏ విధంగా తన జ్యేష్ఠ కుమారుడితో అభీష్టాన్ని నిర్వహింపజేసుకున్నాడో అలాగా. విధితో కేశ వృత్తాంతో మమ సర్వస్తవానగా. నాకు ఎలా తెలుసునంటావా? నేను త్రికాల ఆ మాట పైకి చెప్పడు ఆయన. నాకు ఈ సమస్తమంతా మమ విదిత, నాకు పూర్తిగా తెలిసినయ్యా. తపస్య ప్రభావేణ స్నేహాత్ దశరథస్య చ. నాకు దశరథుని మీద స్నేహం, అనురాగం, అందువల్ల ఆయన విషయం నాకు తెలుసు. అంతేకాదు తపఃప్రభావం చేత కూడా నాకు తెలుసు. నేను ఇక్కడే ఉన్నానని అనుకుంటావా? అదేం కాదు. ఈ వృత్తాంతం అంతా నాకు తెలుసు. కాబట్టి ఆ వృత్తాంతంలో ఉన్న అంతర్గతమైనటువంటి కీలకమైన భావనను కూడా నీకు నేను చెప్తున్నాను. నువ్వు సుఖంగా ఉంటావు, మిగతా వనవాసాన్ని పూర్తి చేస్తావు, నీకు ఆయుధం ఇస్తున్నాను, అమ్మవారి యొక్క కోరికలు తీర్చమని చెప్తున్నాను, మళ్ళీ నువ్వు వెళ్ళి సుఖంగా రాజ్యంలో ఉంటావు. జరిగేదంతా ఆయన సూచ్యార్థ సూచన చేసి చెప్పేశాడు. హృదయస్థశ్చతే ఛందో విజ్ఞాతస్తపత తపసా మయా తపసా తవ ఛంద విజ్ఞాత. నీ మనసులో ఉన్న విషయం అంతా నాకు అర్థమైపోయింది. హృదయస్థ నీ మనసులో ఉన్నటువంటి ఆలోచన. ఇహ వాసం ప్రతిజ్ఞాయ మయా సహ తపోవనే అతశ్చ త్వామహం బ్రూమి గచ్చ పంచవటీమితి.
ఈ అంత ముందు చూపుతో చెప్తున్న మాట ఆ అగస్త్య మహర్షి. నిన్ను నేను ఇక్కడే ఉండమని చెప్పాను కదా, మళ్ళీ నువ్వేమన్నావు, నాకు వేరే చోటు చూపించన్నావు కదా, నీకు పంచబడి చూపిస్తున్నాను. దానికి కారణం ఇది. ఏమిటది? ఇక వాసం ప్రతిజ్ఞాయ, నువ్వు ఇక్కడ ఉండమని నీకు తెలియజెప్పి కూడా నా మయా సహా తపోవనే ఉండమని అని కూడా అతశ్చత్వామహం బ్రవీమి, నీతో నేను మళ్ళీ ఏమంటున్నాను, గచ్చ పంచవటీమితి, పంచవటికి వెళ్ళవయ్యా. నీ నీ యొక్క అభిలాష అక్కడ, నీ నీ ఆలోచనలు అక్కడ ఫలిస్తాయి. ఏమి అంటే ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి. ఇందాకే చెప్పుకున్నాం, దాన్ని ఇంకొంచెం పెంచి చెప్పుకోవచ్చు. రాముడు నాకు వేరే చోటు చూపించమని అడిగినప్పుడు అంతకుముందు అగస్త్యుడు ఏమన్నాడు, ఉండిపోయి ఇక్కడ అన్నాడు. అది కూడా ముందు ఒక ఒక వ్యతిరేక అంశాన్ని సూచిస్తే దానికి ఆయన ఒప్పుకుని అందులో పడిపోతాడా, లేదా దాన్ని కాదని తాను చేరవలసిన లక్ష్యాన్ని చేరే విధంగా మాట్లాడతాడా? రాముని యొక్క దృఢ నిర్ణయం అన్నీ రాముడికి పరీక్షలే. మందర దగ్గర నుంచి అగస్త్యుడి వరకు ఇంతవరకు అందరూ కూడా భరతుడితో సహా ఎవరు మాట్లాడినా రాముడికి పరీక్ష అది. రాముడు ఆ పరీక్షలో నెగ్గటం, తన యొక్క రామత్వాన్ని నిరూపించుకోవటం, మీ ప్రజలందరికీ కూడా పరమాత్మ తత్వాన్ని తన మాటలతో సూటిగా కాదు, మాటలతో వ్యంగ్యంగా వ్యంజింపజేయటం, చేతలతో దాన్ని దాన్ని దర్శింపజేయటం, ప్రవర్తనలో చూపించటం, ఇది ఆయన చేసిన పని. అందరూ రాముడికి పరీక్ష పెట్టిన వాళ్లే. రాముడికి అనుకూలంగా ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడాల. ఆయన ఒప్పుకున్న తర్వాత అందరూ అనుకూలంగా మాట్లాడారు, ఆయన కాదంటే అందరూ వ్యతిరేకంగానే మాట్లాడారు. అదే చెప్తున్నాడు, ఇక్కడే ఉండిపోతే, నేను నిన్ను ఇక్కడే ఉండమన్నాను కదా, మళ్ళీ వెళ్ళమని అంటున్నాను కదా అంటే అగస్త్యుడి మనస్సులో ఏముంది, నువ్వు ఇక్కడే ఉండిపోతే సీతాపహరణం జరగదు, సీతాపహరణం జరగకపోతే రావణ వధ జరగదు, రావణ వధ జరగకపోతే శ్రీరామావతారం ఎందుకు వచ్చినట్టు. ఇంత మూలం ఉంది ఒక్క అగస్త్యాశ్రమంలో. ఎంత అద్భుతమైన విషయం. అందుకని ఆయన ఏమంటున్నాడు, నాకు నా తపో మహిమ చేత నీ మనస్సులో ఏం ఆలోచన ఉందో నాకు అర్థమైంది అంటున్నాడు. బయట పెట్టడం మనం గ్రహించాలి, అది అందులో ఉన్న విశేషం. కాబట్టి మరి ఇక్కడ రాముడు ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళాలి? అమ్మవారు ఎక్కడ కోరిక కోరుతుందో అక్కడికి వెళ్ళాలి. అమ్మవారు చిన్న చిన్న వాటికి నాకు ఆ కందమూల ఫలం తీసుకురా, ఈ మామిడి పండు తీసుకురా, ఇలాంటివి కోరుతుందా? ఆవిడ కోరిందంటే ప్రళయం వచ్చిందన్నమాటే. ఆ కాంచన మృగాన్ని కోరింది, అలాంటిది ఎక్కడా కనపడదు. ఆయన కాదంటానికి వీల్లేదు. అగస్త్యుడి మాట, అగస్త్యుడి ఆదేశం అడ్డం వస్తుంది. ఎంత ఎంత బిగువుగా కథను నడిపిస్తున్నాడు వాల్మీకి, ఎంత నిబిడంగా నడిపిస్తున్నాడు. ఆలోచించిన కొద్దీ రామాయణ సౌందర్యం మనకి ఎంత వ్యక్తంగా సువ్యక్తమై ఆ మనస్సుకి ఆనందాన్ని కలిగిస్తున్నది. దీనంతటికీ మూలం, దీని ఫలితం ఏమిటి అంటే మన దీక్ష శ్రీరాముడి పట్టుదలలాగా ఆయన అడుగుజాడల్లో వెళ్ళాలి. అది మన యొక్క కోరిక. మనం ఈ విషయం మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఒక బస్సులో ప్రయాణం చేయడానికి ఒక టికెట్ కొనుక్కుని బస్సులో కూర్చున్నాం. మనం మోక్ష ప్రయాణం అనే బస్సులో రాముడు అనే టికెట్ కొనుక్కుని జేబులో పెట్టి కూర్చున్నాం. నిరంతరం టికెట్ మనకి ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది? ఆ ప్రయాణం అన్నంత వరకు. అలాగే మన ఈ జీవయాత్ర సాగినంత కాలం రామ భావన మనల్ని విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే మళ్ళీ మనకు పతనం తప్పదు. ఇది మనం చేసుకోవలసినటువంటి నిర్ణయ భాగం. సహి రమ్యో వనోద్దేశే మైథిలీ తత్ర రంస్యతే సదేశ శ్లాఘనీయశ్చ నాతి దూరే చ రాఘవ గోదావర్యాః సమీపే చ మైథిలీ తత్ర రంస్యతే. మొట్టమొదటిసారి
గంగా నది తర్వాత అంత పవిత్రమైన, అంత అత్యద్భుతమైన, రామాయణ కథలో అంత ప్రాముఖ్యతని వహించిన గోదావరి నది ఇక్కడ వచ్చింది. గంగా నది సీతారాముల్ని సమాగమ పరిస్తే, గోదావరి మళ్ళీ సీతారాముల వియోగాన్ని తీసుకొస్తే, ఆ సీతారాముల వియోగం మళ్ళీ పునఃసమాగమానికి గోదావరి ఒడ్డునే బీజం పడింది. కాబట్టి రామాయణ కథలో గంగా గోదావరి రెండు నదులు సమాన ప్రాధాన్యత కలవే. ఇందులో గంగ దేవనది అనుకుంటే, గోదావరి భూమి మీద మానవ లోకానికి సంబంధించింది అనుకుంటే, రెండు మానవ లోకానికి సంబంధించినవే. కానీ గంగ ఆకాశగంగ కదా, దేవనది కదా. ఆ గంగని దేవనది అనుకుంటే, ఇది మానవ నది అనుకుంటే, మన పట్ల మనం ఎలా అన్వయించుకోవాలి ఈ రెండు నదుల్ని అంటే, గోదావరి నీకున్నటువంటి అజ్ఞానం, ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే గంగ అనే జ్ఞాన గంగ నీకు లభిస్తుంది. ఈ రెండు నదులు ప్రధానమే, గోదావరి ప్రధానమే. ఎందుకు? నువ్వు గోదావరిని తెలుసుకోవాలి. గోదావరిని తెలుసుకుంటే నీ అజ్ఞాన స్వరూపం నీకు తెలుస్తుంది. మానవుడికి కష్టాలు, దుఃఖాలు, బాధలు అన్నీ ఎందుకు వస్తున్నాయి? అజ్ఞానం అంటే ఏమిటో తెలియక, ఆ తెలియని తలమే అజ్ఞానం. అలాగా గోదావర్యా సమీపే చ మైథిలీ తత్ర రంస్యతే ప్రాజ్యమూల ఫలశ్చైవ నానా ద్విజగణాయుత. ఎక్కడైనా సరే చక్కటి రమ్యమైన ఆనందకరమైన ఆశ్రమము అంటే ద్విజగణాలు ఉండవలసిందే, పక్షి సంఘాలు, మృగగణాలు ఉండవలసిందే. అది ఆ పద్ధతి. అది గోదావరి అనే మాట మొట్టమొదటిసారిగా రామాయణంలో ఇక్కడ వచ్చింది. ఇక అంతా గోదావరి పాత్రే. ప్రాజ్యమూల ఫలైశ్చైవ నానా ద్విజగణాయుత వివిక్తశ్చ మహాభాగో పుణ్యో రమ్యస్తదైవచ. ఇది వివిక్తంగా ఉంటుంది, చక్కగా ఏకాంతంగా ఉంటుంది. మీ తండ్రి గారికి నువ్వు ప్రతిజ్ఞ చేసి చెప్పావే వనవాసం చేస్తానని, ఆ నగరవాసం గ్రామవాసం కాదని. కాబట్టి నీకు స్వచ్ఛమైన వనవాసం వివిక్తంగా ఉంటుంది. పుణ్యం, రమ్యం. ఇది గోదావరి తీరం, గోదావరి సమీపంలో పంచవటి ప్రదేశం. అది ప్రాజ్యమూల ఫలైశ్చైవ నానా ద్విజగణాయుత వివిక్తశ్చ మహాభాగో పుణ్యో రమ్యస్తదైవచ భవానపి సదాచార సదారశ్చ శక్తశ్చ పరిరక్షణే. నువ్వు పరిరక్షణే, నీ యొక్క సతీమణిని, నీ భార్యని పరిరక్షించడంలో నువ్వు శక్తశ్చ శక్తి కలవాడవే. నీ భార్యా సమేతుడై పంచవటిలో ఉండు, తాపసుల్ని కాపాడటంలో నువ్వు శక్తి. అలా చెప్పుకోవాలి. భవానపి సదారశ్చ శక్తశ్చ పరిరక్షణే అపిచాత్ర వసన్ రామ తాపసాన్ పాలయిష్యసి. నువ్వు అమ్మవారితో కలిసి అక్కడే పంచవటిలో ఉండు, గోదావరి నది ఒడ్డున ఉండి అక్కడ తాపసాన్ పాలయిష్యసి, తాపసుల్ని పరిపాలించగలవు, వాళ్ళ యోగక్షేమాలు చూడగలవు. వాళ్ళ పరిరక్షణే శక్త, వాళ్ళని రక్షించడంలో నువ్వు శక్తి కలవాడివి. ఏతదాలక్ష్యతే వీర మధుకానాం మహద్వనం. మధుకములు, ఇప్ప పువ్వులు, ఇప్పటికీ ఇప్ప పువ్వులు భద్రాచలంలో మనకి గోదావరి ఒడ్డున ఇప్ప పువ్వులు పంట విస్తారంగా ఉంటుంది. ఇది వాల్మీకి చెప్తున్నాడు. ఏతదాలక్ష్యతే, కనపడుతోంది కదా, చూస్తున్నావు కదా. ఏమిటి? మధుకానాం మహద్వనం. అది నీకు కనిపిస్తుంది. మహద్వనం, అది వేటివనం, మధుకం, ఇప్ప చెట్ల యొక్క వనం, ఇప్పవనం, మధుక వృక్షవనం. ఖ్యాత పంచవటీ ఉత్తరేణాస్య గంతవ్యం న్యగ్రోధమభిగచ్చత. దానికి నువ్వు ఉత్తర దిశగా వెళుతూ ఉండు. వెళితే అక్కడ నీకు ఒక మర్రి చెట్టు కనిపిస్తుంది, న్యగ్రోధం. ఆ మర్రి చెట్టు వైపుగా వెళ్ళు. తతః స్థలముపారుహ్య పర్వతస్య అవిదూరత. పర్వతానికి దగ్గరలోనే, చాలా సమీపంలో, ఉపత్యక అంటారు పర్వత సమీప ప్రదేశం. అక్కడ
ఖ్యాత పంచవటి ఇచ్చేవ. అక్కడ ఆ 5 మర్రి చెట్లు ఉన్నాయి, దానికి పంచవటి అని పేరు. ఆ మర్రి చెట్ల వైపుకి నువ్వు వెళ్ళు. పంచవటి చేవ నిత్య పుష్పిత కానన. ఎప్పుడు నిరంతరం అక్కడ ఎప్పుడూ వసంత ఋతువే. అటువంటి పుష్పితమైన వృక్షాలతో కూడినటువంటి అడవి, అక్కడికి వెళ్ళు. అగస్త్యేన ఇవ ముక్త తు రామ సౌమిత్రిణా సహ. అగస్త్యుడు ఇలా చెప్పాడుగా, చక్కగా స్పష్టంగా ఎలా వెళ్ళాలో, ఎక్కడెక్కడ మలుపులు తిరగాలో కొండ గుర్తులని చెప్పేశాడు. పంచవటి వెళ్ళడానికి గోదావరిని చూపించాడు, ఆశ్రమాన్ని ఇక్కడి నుంచే చూపిస్తున్నాడు ఆయన. ఆ మాటలన్నీ మనసులో శుభ్రంగా చక్కగా బదులుపరుచుకొని వీళ్ళు సత్కృత్య ఆమంత్రయామాస తం ఋషిం సత్యవాదినం. సత్యవాది అయిన ఆ మనిషికి, ఆ మునీశ్వరుడికి సత్కృత్య ఆయనకి మళ్ళీ పునః నమస్కార శతాలు అర్పించుకుంటూ అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరారు. తౌతు తేనాభ్యనుజ్ఞాతౌ కృత పాదాభివందనం. ఆయన చేత అభ్యనుజ్ఞాతులై పాదాభివందనం చేసి తదాశ్రమాతు పంచవటీం జగ్మతు సహసీతయా. సీతాదేవితో కలిసి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. గృహీత చాపౌతు నరాది పద్మజౌ విషక్త తూణౌ సమరే శ్వకాతరౌ యథోపదిష్టేన పదామహర్షిణ ప్రజగ్మతు పంచవటీం సమాహితౌ. అక్కడి నుంచి పంచవటి ఆ మార్గంలో పంచవటికి వెళ్ళారు. ఆ వెళ్ళే మార్గంలో వాళ్ళకి జటాయువు కనిపించాడు. ఆ జటాయువుతో సంభాషణ, పరిచయం, ఆ జటాయువుని గురించిన సంబంధించిన వివరాలు మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.